నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. అఖండ భారత్ గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట. లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన మన దేశాన్ని బ్రిటిషర్లు విభజించి పాలించారని టిబెట్, మయన్మార్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి 23 దేశాలుగా విడగొట్టారు అనే వాదన ఉంది. ఈ దేశాలన్నీ తిరిగి మన దేశంలో కలవాలని, అఖండ భారత నిర్మాణమే భారతీయుల సంకల్పం అనే నినాదం వినిపిస్తోంది. అందుకే ఆగస్టు 14న అఖండ భారత సంకల్ప దివస్ ని జరుపుకుంటాం. అయితే అసలు అఖండ భారత్ వెనుక ఉన్న హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతకాలం కిందట ముంబైలో కరాచీ స్వీట్ మార్ట్ అనే షాప్ పేరు మార్చాలని ఒక శివసేన కార్యకర్త ఓనర్ని హెచ్చరించాడు. కరాచీ అంటే పాకిస్తాన్లోని ఒక నగరమని, ఆ దేశం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఆ పేరు మార్చాలని శివసేన కార్యకర్త వాదించాడు. చేసేదేం లేక కరాచీ అనే పదంపై ఒక తెల్ల కాగితాన్ని అంటించాడు ఆ షాప్ ఓనర్. అక్కడితో వివాదం ముగిసింది. కానీ ఈ ఘటనతో తమకు ఏ సంబంధం లేదని శివసేన ఒక ప్రకటన చేసింది. బ్రిటిష్ పాలన నుంచి 1947లో భారత్కి విముక్తి లభించిన వారి కుట్ర దేశాన్ని 2 ముక్కలు చేసింది. ఫలితంగా భారత్, పాకిస్తాన్ 2 దేశాలుగా ఏర్పడ్డాయి. దేశ విభజన కారణంగా ఆగస్టు 15 తర్వాత పాకిస్తాన్లోని కరాచీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భారత్కి తరలివచ్చారు. అలా వచ్చిన వారు కష్టపడి పనిచేస్తూ ఇక్కడే వ్యాపారాలు అభివృద్ధి చేసి పలువురికి ఉపాధిని కూడా కల్పించారు. ముఖ్యంగా సింధ్ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి సంపదను సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. అనేక విద్యా సంస్థల్ని స్థాపించారు. వీటి వల్ల సమాజానికి ఎంతో మేలు కూడా జరిగింది. ఈ విషయం శివసేన కార్యకర్తలు తెలుసుకోవాలి. ఏ ప్రాంతం నుంచి తరలి వచ్చామో ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవటం అప్పటి వారికే కాదు, ఈ తరం వారికి కూడా అవసరమే. ఎందుకంటే ఎప్పటికైనా మళ్ళీ తమ సొంత ప్రాంతానికి వెళ్ళాలి అనే ఆలోచన వారికి కూడా కలుగుతుంది. ఇక మన దేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 14న అఖండ భారత సంకల్ప దివస్ ని జరుపుకుంటాం. అందులో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటారు. దేశ విభజన విషాద గాథ గురించి చెప్పుకుని అఖండ భారతాన్ని తిరిగి సాధించాలన్న సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక రోజు భారత్ తిరిగి అఖండ దేశంగా మారుతుంది అనే నమ్మకంతో ఈ దివస్ ని జరుపుకుంటూ ఉంటారు. కరాచీ నుంచి తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన వారు తిరిగి ఎప్పటికైనా కరాచీకి వెళ్ళాలి అని అనుకోవటం తప్పేమీ కాదు. ఇదే విషయం రాబోయే తరాల వారికి కూడా తెలిసేట్లుగా కరాచీ అనే పేరు వాడటం కూడా తప్పు కాదు అనే విషయాన్ని శివసేన గుర్తించాలి. పాకిస్తాన్ సాగిస్తున్న తీవ్రవాదాన్ని, జిహాదీ ధోరణిని, దేశ వ్యతిరేక కార్యకలాపాల్ని సపోర్ట్ చేస్తున్న శక్తులు భారత్లో ఉన్నమాట నిజమే. అలాంటి శక్తులు ముంబైలోనూ ఉన్నాయి. ఈ కార్యకలాపాలు చూసిన ఏ దేశ భక్తుడైనా, పౌరునికైనా కోపం రావటం, అలాగే ఆవేదన కలగటం సహజం. అలాగే ముంబైలోని అమరవీరుల స్మారకాన్ని రజా అకాడమీకి చెందిన కొందరు కాళ్లతో తన్ని ధ్వంసం చేసిన ఫోటో కూడా ఇలాంటి కోపాన్ని తెప్పిస్తుంది. కానీ ఈ శక్తుల గురించి గాని, ఈ సంఘటనల గురించి గాని శివసేన కార్యకర్తలు మాట్లాడినట్లు, ఆగ్రహించినట్లు ఎక్కడా కనిపించలేదు. అఖండ భారత ప్రస్తావన రాగానే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది సామ్రాజ్య విస్తరణ కోసం చెప్పే మాట కాదని గుర్తించాలి. బ్రిటిషర్ల పాలన ప్రారంభం కాకముందు ఒకే రాజు పాలనలో లేకపోయినా ఈ దేశం ఒక్కటిగానే ఉంది. సాంస్కృతిక ఏకత్వం ఈ దేశాన్ని ఒకటిగా నిలిపి ఉంచింది అన్న విషయాన్ని గ్రహించాలి. ఆధ్యాత్మికత మన దేశం ప్రత్యేకత. ఈ ప్రత్యేక అస్తిత్వాన్నే హిందూత్వం అనే పేరుతో గుర్తించింది. హిందూత్వం అంటే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలోని విషయం కానే కాదు. నిజానికి హిందూత్వం అంటే ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే రాజకీయ వివాదాలు, విమర్శలు రానే రావు. భౌగోళికంగా, సాంస్కృతికంగా భారత్ అంతా ఒకటే. భారతీయుల తీర్థ పవిత్ర స్థలాలు దేశం మొత్తంలో ఉన్నాయి. హింగ్లాజ్ దేవి మందిరం, నాన్కానా సాహిబ్ గురుద్వారా పాకిస్తాన్లో ఉన్నాయి. ఢాకేశ్వరి దేవి మందిరం బంగ్లాదేశ్లో ఉంది. పశుపతినాథ్ దేవాలయం, సీతాదేవి జన్మస్థలమైన జనక్పురి నేపాల్లో ఉన్నాయి. రామాయణంలో మనకు కనిపించే చాలా ప్రదేశాలు నేడు శ్రీలంకలో ఉన్నాయి. బ్రహ్మదేశం, శ్రీలంక, టిబెట్, భూటాన్లోని బౌద్ధుల పవిత్ర స్థానాలు భారత్లో ఉన్నాయి. కైలాస మానస సరోవర్ యాత్రను భారతీయులు వేల ఏళ్ల నుంచే చేస్తూనే ఉన్నారు. ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వాన్ని సూచించే విధంగా ఇక్కడి వారు తమ పిల్లలకు వేరే ప్రాంతాల్లోని స్థలాలు, నదుల పేర్లు పెట్టుకోవటం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కర్ణాటకకు చెందిన ఒక కుటుంబం గుజరాత్లో ఉండేది. ఆ కుటుంబంలో 2 అమ్మాయిలకు సింధు, సరయు అనే పేర్లు పెట్టారు.
సరయు నది కర్ణాటకలో లేదు. అలాగే సింధు నది అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, సింధు నది ఆ దేశంలో ఉందని, మీ అమ్మాయి పేరు మార్చండి అంటూ హెచ్చరిస్తే పరిస్థితి ఏంటి? ఇలా వేరే ప్రాంతాలకు చెందిన పేర్లు ఎలాంటి సంకోచం లేకుండా పెట్టుకోవటానికి కారణం ఈ భౌగోళిక సాంస్కృతిక ఏకత్వమే. భారతదేశం ప్రపంచానికి జీవనాన్ని నేర్పింది, విశ్వ గురువుగా అవతరించింది. భారతానికి ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న స్థానాన్ని తిరిగి సాధించాలి అంటే ఈ భౌగోళిక సాంస్కృతిక ఏకత్వాన్ని మరిచిపోవద్దు. ఆయా ప్రదేశాలు స్థానాల పేర్లు అలాగే ఉంచుకోవాలి. సంకుచిత ధోరణి, చరిత్రపై అవగాహన లేకపోవటం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఏకత్వాన్ని మరుగునపరిచే ప్రయత్నం చేయకూడదు. అలాంటి ప్రయత్నాల్ని సహించకూడదు. ఈ ఏకత్వంపై గౌరవాన్ని ప్రకటిస్తూ దాన్ని తిరిగి సాధించాలి అనే సంకల్పాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి.